అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో వైసీపీలో గ్రూపు విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. నియోజకవర్గ ఇన్ఛార్జీల నియామకం కొత్త గ్రూపుల ఏర్పాటుకు దారితీసింది. స్థానిక ఎమ్మెల్యే గొల్లబాబురావుకు బదులుగా కంబాల జోగులును పరిశీలకుడిగా నియమించడంతో టికెట్ ఆశిస్తున్న పెదపాటి అమ్మాజీకి ఎదురు దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో జోగులకు వ్యతిరేకంగా జై జగన్, లోకల్ ముద్దు అనే నినాదంతో పాయకరావుపేట నియోజకవర్గంలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. అమ్మాజీ కార్యాలయం నుండి పాత 4 రోడ్ల జంక్షన్ వరకు మానవహారంగా మారి నిరసన తెలిపారు. వైసీపీ నాయకుడు శ్రీను మాట్లాడుతూ, స్థానిక నాయకురాలు అమ్మాజీకి టికెట్ ఇవ్వకుండా బయటి వ్యక్తులకు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి స్థానిక అభ్యర్థికి టికెట్ ఇస్తే అధిక మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు. స్థానిక పరిస్థితులు స్థానికులకే తెలుస్తాయని, నాన్ లోకల్కు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. లోకల్ అభ్యర్థికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన ర్యాలీతో పాయకరావుపేట నియోజకవర్గంలో వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు మరింత బహిర్గతమయ్యాయి. అది పాయకరావుపేట మండలం. నాకు ఎన్నాళ్ళ నుంచో మేము చూస్తూ ఉంటున్నాం. మేము పుట్టిన కాడి నుంచి అంటే మేము మా ఓటాకు వచ్చిన కాడి నుంచి కూడా ఇంచుమించు మాకు 15 రోజులు అవుతుంది ఓటాకు వచ్చి. ఎప్పుడు వచ్చినా అవుటర్స్ అవుతున్నారు. ఎవరు వచ్చినా ఇక్కడ గెలుస్తున్నారు. గెలిస్తే 5 సంవత్సరాలు ఉంటున్నారు. ఓడిపోతే తట్ట పుట్ట సర్దుకుని వాళ్ళ మారణాలు పోతున్నారు. ఇక్కడ జనాల పరిస్థితులు కానీ, ఇక్కడ స్థానిక ఉన్న ఇబ్బందులు కానీ, ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఏవి కూడా వాళ్ళకి పట్టట్లేదు. ఎందుకంటే పార్టీ నుంచి పంపిస్తున్నారు. పంపించే వాళ్ళకి ఏం ఉంటుందండి? ఇక్కడ లోకల్గా ఉండి లోకల్గా ప్రజలతో మమేకైన వాళ్ళకే ఇక్కడ సమస్యలు తెలుస్తాయి. వచ్చిన వాళ్ళకి ఏం పడుతుంది? వచ్చాం పోయాం అంతవరకునే. అక్కడిని పంపిస్తున్నారు. గెలిపిస్తారు, లేకపోతే లేదు. ఇక్కడ నాకు కావాలని అడిగే వాళ్ళని గుర్తిస్తే పార్టీలు కానీ మా పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి మేము అనుకుంటున్నాం. మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే అమ్మాజామ్ గారు ఎంతో కష్టపడ్డారు. 5 నెలలు వర్క్ చేసుకున్నారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి విలేజ్ టచ్ చేశారు. ప్రతి నాయకుడిని ప్రతి కార్యకర్తని టచ్ చేశారు ఆవిడ. ఎందుకంటే కార్యకర్తల యొక్క కష్టాలు ఆవిడకు తెలుసు, నాయకుల యొక్క కష్టాలు ఆవిడ తెలుసు. స్థానికంగా ఆవిడే ఉండాలి. ఎందుకంటే కొన్ని సమస్యలు ఉన్నాయి స్థానికంగానే. ఆ సమస్యలు తీరాలంటే అమ్మాజీ గారు కష్టపడి వచ్చిన వ్యక్తి. వార్డు మెంబర్ నుంచి జడ్పీటీసీ నుంచి జిల్లా ప్రెసిడెంట్ నుంచి అయిన వ్యక్తి ఆవిడైతేనే ప్రతి కార్యకర్త అలాగే పార్టీలో కార్యకర్తకు కానీ ప్రజలకి ఉన్న మౌలిక సదుపాయాలు కానీ ఇక్కడ ఇంచుమించు మాకు 2 ఫ్యాక్టరీలు ఉన్నాయి, పెద్ద ఫ్యాక్టరీలు. మొత్తం మీద ఎట్రో కానీ డెక్కన్ కానీ ఇక్కడ స్థానికులకు ఒక జాబ్ అయిన పరిస్థితి ఉంది మాకు. ఎందుకంటే ఇక్కడ స్థానిక నాయకులు ఎమ్మెల్యేలు కాదు కాబట్టి ఇక్కడ రోజు పట్టించుకొని మానేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి వచ్చే ముడుపులు వాళ్ళకి అందుతున్నాయో తెలియదో మాకు ఏమో తెలియదు. స్థానికుల ఉద్యోగ కల్పన కూడా లేదు. చేసేసి ఏంటంటే ఇక్కడ స్థానికులకు ఎప్పుడైతే ఎమ్మెల్యే ఇచ్చారో, ఎమ్మెల్యే అయిపోయారో స్థానికులు ఇక్కడే ఉంటారు కాబట్టి రేపు పొద్దున్న ఏమైనా సరే స్థానికులు అడుగుతారు కాబట్టి అది ఉండి కంపల్సరీగా స్థానికులు న్యాయం చేస్తారని మాకు నమ్మకం ఉంది. కాబట్టి మా పార్టీ అధిష్టానం ఈ యొక్క అమ్మాజీ గారిని గుర్తించి స్థానికులకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పార్టీలకు అతీతంగా అందరూ కూడా పూర్తి మెజార్టీతో నెగ్గించుకుంటాం మేము. అలాగే ఇవాళ రాజధాని నుంచి ఎక్కడో శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చి పంపించారు జోగులు గారిని మాకు వ్యతిరేకత లేదు. కానీ ఒక పవన్ కళ్యాణ్ గురించి, ఒక చంద్రబాబు నాయుడు గురించి హైదరాబాద్ లో ఉండి ఇక్కడికి వచ్చారు అంటున్నారు. వీళ్ళు మరి వాళ్ళు వచ్చినప్పుడు మాకు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ పంపితే అలాగా? ఇక్కడ జనాలు కూడా ఆలోచించాలి కదా. ఇది చించుకుని అధిష్టానం అమ్మాజీ గారిని టికెట్ గా ప్రకటిస్తే పంపర్ మెజార్టీతో మీరు ఎక్కించుకుంటామని మరి మనవి చేసుకుంటాం మీడియా ముఖంగా. ఇవాళంటే మాకు బయట వాళ్ళంటే మాకు కరెక్ట్ కాదు. మా లోకల్ అయితే మేమంతా కలిసి ఎంతో ఆనందంగా చేసి క్యాండిడేట్ మళ్ళీ గెలిపించుకొని బయటికి తీసుకొచ్చేంత శక్తి, మేము తీసుకొచ్చేంత బలం చూపిస్తాం. ఇది మొత్తం అందరూ వచ్చి నియోజకవర్గం నుంచి కార్యకర్తలు అందరూ వచ్చి మాకు నాన్ లోకల్ వద్దు, లోకల్ కావాలనే నినాదంతో వచ్చి మొత్తం అందరూ ఇక్కడ ఒక మానవాహారంగా ఉండి మొత్తం అందరూ నిరసన తెలియజేస్తున్నాం అండి. మాకు లోకలే కావాలి, నాన్ లోకల్ వాళ్ళు ఎవరు వద్దు. అలా అయితే మాకు ఇక్కడ మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫుల్ మెజార్టీతో గెలిపించి తీసుకొస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం.